పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలోని శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి 60వ జాతర వార్షికోత్సవాల్లో బుధవారం రాత్రి ఉత్సవాలను తిలకించడానికి వచ్చిన ఉండి మండలం పాములపర్రు గ్రామం వాస్తవ్యులు గంధం జగన్మోహన్ రావు శ్రీ మాధవిల 2 సంవత్సరాల కుమార్తె అన్వినత వారి పాపను ప్రక్కన నుంచోపెట్టి షాపింగ్ చేయడంతో తీర్థంలో జనం తాకిడి ఎక్కువగా ఉండడంతో పాప నడుచుకుంటూ వెళ్లి తప్పిపోవడంతో ఆ ప్రాంతంలో విధి నిర్వహణలో ఉన్న 1 టౌన్ ఏఎస్ఐ కోళ్ల శ్రీనివాస్ కంటపడడంతో వెంటనే ఆ పాపను తీసుకుని ఆ ప్రాంతమంతా వారి తల్లిదండ్రుల కోసం అన్వేషించినా ఎవరూ కనపడకపోవడంతో శ్రీ మావుళ్ళమ్మ దేవస్థానం వద్ద ఏర్పాటు చేసిన పోలీస్ అవుట్ పోస్ట్ వద్దకు తీసుకువచ్చి మావుళ్ళమ్మ కళావేదిక వద్ద మైక్లో అనౌన్స్మెంట్ చేశారు. ఏఎస్ఐ కోళ్ల శ్రీనివాస్ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ కు విషయం తెలియజేసి ఆ ప్రాంతంలోని తల్లిదండ్రుల కోసం వెతకసాగారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు అప్పటికే ఆ ప్రాంగణంలో లబోదిబోమని ఏడుస్తూ పరుగున పోలీస్ అవుట్ పోస్టుకు రావడంతో ఏఎస్ఐ కోళ్ల శ్రీనివాస్ ఏడుస్తున్న ఆ చిన్నారి పాపను వారి తల్లిదండ్రులకి అప్పగించారు. అనంతరం తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ అందించారు. ఇంతమంది భారీ జనాల్లో నా కంట పడకపోతే మీరు ఇబ్బంది పడేవారని, ఇక పిల్లలను ఎక్కడికైనా తీసుకెళ్తే తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఉన్న భక్తులు భీమవరం 1 టౌన్ ఏఎస్ఐ కోళ్ల శ్రీనివాస్ ను అభినందించారు. మంచిలు చదువుతావా అమ్మ చెప్పండి ఈ పేరేం పేరమ్మా? దాటికి అక్కడ వచ్చారా? అందరూ చెప్పండి వాళ్ళకి. అందరికీ వస్తావా? ఎక్కడి పెట్టారు? ఎలాగొని వస్తారమ్మా అందరూ. అంతే కదా, అదే మెయిన్ అంతే కదా. తీసుకొచ్చారండి ఏళ్ళు కూడా దగ్గర ఏళ్ళ పక్కన లాక్కొచ్చింది. థ్యాంక్స్ అమ్మా. ముందే చెప్పండి పాప. అమ్మా ఇవి చెప్పండి అమ్మా పాపకి. సరే తెలవగా అమ్మా. థ్యాంక్ యూ అమ్మా.